గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సో మరి ఆ ల్యాండ్ పక్కనే ఎర్రబెల్లి గారి ల్యాండ్ ఉంది ఉంది ఉందా? ఉంది. ఈ విషయంలో మీకు ఆయనకి కొట్లాట అయింది అంటే మీకు అంటే మీ ఫ్యామిలీకి ఎర్రబెల్లి గారికి కొట్లాట అయ్యింది, ఇక్కడనే అసలు కొట్లాట మొదలయ్యింది అని విన్నాం మేము, అవునా? వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ పక్కన ఉంది, కరెక్టే. వాళ్ళ ల్యాండ్ మా పక్కన ఉన్నదానికి మాకు ఏం కొట్లాట లేదండి. కాకపోతే కొనేటప్పుడు మేము ల్యాండ్ అంత ల్యాండ్ ఒక్కళ్ళ దగ్గరనే ఉండదు కదా, అందరు ఫార్మర్స్ దగ్గర 5 ఏళ్ళు, మా పెళ్లి 2018లో అయింది, 5 ఏళ్ళకి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటూ వస్తుండ్రు ఆ ల్యాండ్. ఓకే, అక్కడ కొంచెం కొంచెం కొనుక్కుంటా. మరి అది లాస్ట్లోకి వచ్చేసరికి కొనడానికి కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. ఓకే. అయితే లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్ కి ముందు మీరు అరెస్ట్ అవ్వడం జరిగింది, రైట్? మిమ్మల్ని అరెస్ట్ చేశారు. నేను కాలేదండి. మా అత్తమ్మ మామయ్యకి క్యాంపెయినింగ్, లాస్ట్ డే ఆఫ్ క్యాంపెయినింగ్ 28th కదా, అయితే 28th ఈవినింగ్ 5 o'clockకి అది కట్ ఆఫ్ టైమ్. అది చేసుకొని మేము ఇంటికి అప్పుడే వస్తున్నాం, అంటే మేము పాలకుర్తి టెంపుల్ పోయినాం, మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రు అనమాట. అయితే అప్పుడు వచ్చేసరికి పోలీసులు ఉన్నారు, మీరు ఉండద్దు మీరు పోవాలి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. అయితే అయిపోయింది, మళ్ళీ పోయినారు వెనకకి, పోయి మళ్ళీ అప్పుడే మేము వచ్చినాం అనమాట. మళ్ళీ నోటీస్ పట్టుకొని మీరు ఉండద్దు, ఇక్కడ ఉండద్దు, మీరు ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉండద్దు అని మా అత్తమ్మ మామయ్యని వచ్చి చెప్పిండ్రు. అయితే మేము అడిగినాం, మరి సరే ఇక్కడ ఉండద్దు అంటుండ్రు, బాగానే ఉంది, మళ్ళీ ఎక్కడ ఉండాలి, తెలంగాణ అంతా ఎలక్షన్స్ అవుతుంది, ఈడొద్దా హైదరాబాద్ పోతే ఆడికెళ్ళి పంపిస్తారు, ఇంకెడికో పోతే ఇంకెడికెళ్ళో కూడా పంపిస్తారు, మరి ఎక్కడ ఉండాలని ఆ రోజు బాధ అనిపించింది. అంటే ఎన్నో లక్షల మంది ఉంటారు, ఎంతో మంది అక్కడ మీకు తెలియంది ఏం కాదు, ఎంతో మంది ఉంటారు అట్లా చూసుకుంటే, మరి వాళ్ళందరిని ఎక్కడ పంపిస్తారని అనిపించింది. ఓకే, మరి దౌర్జన్యం అవసరమా అని. ఓకే, ఈ లాస్ట్ మూమెంట్ లో ఈ ఇష్యూ ఏదైతే జరిగిందో, ఈ ఇష్యూ మీరు గెలవడానికి చాలా సహకరించింది అని కొంతమంది మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? అంటే సింపతి అనేది లాస్ట్ మూమెంట్ లో ఎలక్షన్స్ అంటే మీకు తెలియదు ఏం లేదు, ఇప్పుడు ఇంకా మీరు తక్కువ ఏజ్ లో చాలా చూసి వచ్చిర్రు. ఒకటి పైసలు, రెండోది సింపతి, మూడోది జనాల్లో ఒక విపరీతమైన క్రేజ్. ఎలాంటి క్రేజ్ అంటే అది వీళ్ళని గెలిపించుకోవాలి, వీళ్ళు ఏదో ఒకటి చేస్తారన్న ఒక నమ్మకం తెచ్చుకోవడం, నమ్మకం బేసిక్గా చెప్పాలంటే. సో ఈ 3 ఎలక్షన్స్ టైంకి దగ్గర పడ్డప్పుడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లా ఏ కార్డు మీకు బాగా పనికొచ్చింది, ఏ కార్డు మీరు బాగా ప్లే చేయగలిగినారని మీరు అనుకుంటున్నారు? ఏ కార్డు ప్లే చేయాలని అనుకోలేదండి, కానీ బాగా పనిచేసింది ఏదంటే, ముందు నుంచి సేవ చేయడం వల్ల ప్రజలకి వీళ్ళు ఏదో దోసుకోనికైతే రాలేదు, మాకు సేవ చేయడానికి వచ్చిండ్రు, ఏదో చేస్తారు మాకన్నదైతే ఎక్కడ చూసినా అది బాగా కనిపించింది. ఇంకా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు కదా, ఆ ఇబ్బంది పెట్టింది వాళ్ళందరూ చూసిండ్రు. ఆడబిడ్డల్ని వేసి ఇబ్బంది పెడుతుండ్రు అన్నది కూడా వాళ్ళు బాగా అనుకున్నారు.